నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. బీఆర్ఎస్ నేతలు అలాగే కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న వారికి కవిత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది, సెటైర్లు వేసింది. ఇందులో కేసీఆర్ అంత మంచిదాన్నైతే నేను కాదు, నేను రౌడీ టైపే అని కవిత హాట్ కమెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు వెళ్ళొద్దని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు పింక్ బుక్లో మేము మెన్షన్ చేస్తున్నామని ఆవిడ చెప్పారు. ఈ సందర్భంగా బాన్స్వాడలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ రథోత్సవ సభకు వెళ్ళొద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను బరాబర్ పింక్ బుక్లో రాసుకుంటామని ఇక్కడ ఈవిడ హెచ్చరించారు. అలాగే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ఆ సంగతి కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కవిత బాధ్యత తీసుకొని 2 సార్లు గెలిపించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు బీఆర్ఎస్ హయాంలో స్పీకర్గా కూడా వ్యవహరించిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు పార్టీ మారకుండా చూసి పార్టీని బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. అలాంటి చోట్ల పార్టీ నేతలకు బెదిరింపులు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఆమె ఇలా హెచ్చరిస్తుందని చెప్పాలి.